వెల్కమ్ టు రాము ఆల్గో ట్రేడింగ్. ఈరోజు మనము పొజిషనల్ స్ట్రాటజీలో ఆప్షన్ హెడ్జింగ్ గురించి తెలుసుకుందాం. ఇది కంప్లీట్‌గా ఫుల్లీ ఆటోమేటెడ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. ఏదైతే మనము ఇంతకుముందు పొజిషనల్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటున్నామో దానికి దీనికి ఈ స్ట్రాటజీకి ఎటువంటి సంబంధం లేదు. సో, ఇది కంప్లీట్‌గా ఆప్షన్ హెడ్జింగ్ కోసం డిజైన్ చేయబడిన పొజిషనల్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో మనకేంటనంటే సేమ్ ఇంట్రాడేలో పొజిషన్ ఒకవేళ వస్తే క్లోజ్ అవుతుంది. లేదా క్యారీ ఫార్వర్డ్ ఎళ్ళిపోతుంది. అండ్ ఈ స్ట్రాటజీలో మనం ట్రేడ్స్ ఎలా తీసుకుంటామంటే, ఒక బై వచ్చింది అనంటే, ఈ ప్లేస్‌లో మనకు బై వచ్చింది అనంటే, కాల్ బై, కాల్ సెల్. మళ్ళీ ఈ ప్లేస్‌లో ఆటోమేటిక్‌గా కాల్ బై, కాల్ సెల్ క్లోజ్ చేసుకొని పుట్ బై, పుట్ సెల్ తీసుకుంటుంది. సో, ఇది మనము కామన్‌గా హెడ్జింగ్ చేసే పద్ధతి. సో, ఈ హెడ్జింగ్‌లో ఏమవుతుందనంటే, మనకి మినిమమ్ ప్రాఫిట్ అనేది దొరుకుతుంది. అండ్ లాస్ అనేది దాదాపుగా మనకు కంట్రోల్ అవుతుంది. అండ్ ఒక్క సెటప్ చేయడానికి మనకేంటంటే ఒక 60,000 వరకు మనకు ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. ఒక 3,00,000 పెట్టుకున్నామనుకో, మనము దగ్గరగా 4 లాట్స్‌తోని హ్యాపీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో, ఇందులో వచ్చే ప్రాఫిట్ చిన్నగా ఉంటుంది. బట్ ఇందులో ఆల్టర్‌నేట్‌గా ఆప్షన్స్‌ను అడ్జస్ట్‌మెంట్ ఆటోమేటిక్‌గా చేస్తాం కాబట్టి, ఆ ప్రాఫిట్ రేషియో గూడా కాస్త పెరుగుతుంది. సో, కంప్లీట్‌గా ఫుల్లీ ఆటోమేటెడ్ ట్రేడింగ్. ఎప్పుడైతే బై ఒస్తుందో, మళ్ళీ సెల్ ఒచ్చినప్పుడే పొజిషన్ క్లోజ్ అవుతుంది. సెల్ ఒస్తే మళ్ళా బై ఒచ్చినప్పుడే పొజిషన్ క్లోజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ సెల్ ఒచ్చింది. మళ్ళీ బై ఇక్కడ పొజిషన్ క్లోజ్ అవుతుంది. అండ్ ఇక్కడొచ్చిన బై ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఇక్కడొచ్చింది ఇక్కడ క్లోజ్ అవుతుంది. సో, ఫుల్లీ ఆటోమేటెడ్‌గా రన్ అవుతుంది. అండ్ దీని బ్యాక్ టెస్టెడ్ రిపోర్ట్ ఒకసారి గనక చూస్తే లాస్ట్ 1 ఇయర్ నుంచి మనకి అఫీషియల్‌గా అంటే వితౌట్ హెడ్జింగ్ దీన్ని ఒకవేళ కంటిన్యూ వాడినా కానీ మనకి 4,393 పాయింట్స్ ప్రాఫిట్‌లో ఉన్నాము. అండ్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి, విన్నింగ్ రేషియో దాదాపుగా 44%కి వచ్చింది. ఇంతకుముందు స్ట్రాటజీస్ మనం చేసినప్పుడు విన్నింగ్ రేషియో వచ్చేసి 35% మాత్రమే ఉండేది. సో, బట్ ఈ స్ట్రాటజీ వచ్చేసి మనకేంటి 44% విన్నింగ్ రేషియో ఉంది. అంటే ఆల్‌మోస్ట్ ఆల్‌గా ఆహ్, 50, 50 అనుకున్నా సరిపోతుంది. సో, ఇందులో ఏంటంటే ఆప్షన్స్ హెడ్జింగ్ ఉంటుంది కాబట్టి దాని అడ్వాంటేజ్ మనకు ఈ స్ట్రాటజీలో బెనిఫిట్‌గా దొరుకుతుంది. అండ్ డ్రాడౌన్ వచ్చేసి 1084 పాయింట్స్. ఇది కామన్‌గా స్ట్రాటజీని మనం యూజ్ చేసినప్పుడు ఉండే డ్రాడౌన్. ఇది డైరెక్ట్‌గా వాడతాం. మనం డైరెక్ట్‌గా వాడం కాబట్టి మనకంత లాస్ రావడానికి ఛాన్సెస్ అనేది ఇందులో లేదు. సో, ఇది మనకు బ్యాక్ టెస్టెడ్ రిపోర్ట్ ఈ విధంగా ఉంది. అండ్ ఈ స్ట్రాటజీని కంప్లీట్‌గా హెడ్జింగ్ కోసమే వాడతాం. హెడ్జింగ్ వాడడం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏందంటే, మన రెగ్యులర్ వర్క్స్ మనం కామన్‌గా చేసుకుంటూ ఎళ్తాము. గ్యాప్ అప్‌లు, గ్యాప్ డౌన్‌లుతో సంబంధం లేకుండా మన వర్క్ జరుగుతూ ఉంటుంది. సో, ఇది మనకు జరిగే ప్లస్ పాయింట్. అండ్ ఫుల్లీ ఆటోమేటెడ్ ట్రేడింగ్ కాబట్టి హ్యాపీగా మనం ఈ స్ట్రాటజీని ఫాలో కావచ్చు. సో, థాంక్ యూ.